ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ తో ఎవ్వరు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి రూపాయి పెట్టుబడి కూడా పెట్టము, ఇక మాకు ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం లేదు అని నిర్ణయాలు తీసుకున్న పెద్ద పెద్ద పరిశ్రమల సీఈఓలు అందరినీ కూడా కలిసి వాళ్ళందరినీ కూడా మా హయాంలో అలా ఉండదు అని నమ్మించి వచ్చే 30 సంవత్సరాలు మా గవర్నమెంటే ఉండబోతుంది అని కూడా మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా చెప్పటం వల్ల ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని పర్సనల్ గా వారి ట్రాక్ రికార్డ్ ని నమ్మి ఈ రోజు పెట్టుబడిదారులు వచ్చారు అని అంటే ఈ రోజు అది ఆంధ్ర రాష్ట్రం ప్రజలు చేసుకున్న పుణ్యం. ఇలాంటి నాయకులు మనకి దొరకటం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కఠోర శ్రమలో ఇంతకు ముందు 7 ఎయిర్పోర్ట్లు ఉంటే ఇంకో 7 ఎయిర్పోర్ట్లు ఎలా నిర్మించబోతున్నాము, ఎంతవరకు వచ్చినాయో చూపించడం జరిగింది. ఇంతకు ముందు 4 పోర్ట్లు ఉంటే ఇంకో 4 పోర్ట్లు ఎలా వస్తున్నాయో మచిలీపట్నంలో గాని, కృష్ణపట్నంలో గాని, రామాయపట్నంలో గాని, మళ్ళీ కాకినాడలో గాని, ఇంతకు ముందు ఉన్న 4 పోర్ట్లు మనకి వైజాగ్ పోర్టు, గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు అలా ఉండేవి, కృష్ణపట్నం పోర్టు. మళ్ళీ అదనంగా ఇప్పుడు మరి మచిలీపట్నంలో, రామాయపట్నంలో, శ్రీకాకుళంలో, మూలపట్నంలో, కాకినాడలో ఇలాగా ఎలా వస్తున్నాయి, ఎంత లోపు ఆ పోర్టుల్ని పూర్తి చేస్తామో అవన్నీ కూడా చెప్పటం వల్ల ఈరోజు ఈ పెట్టుబడులు వచ్చినాయి. అంతేకాకుండా రైల్వే జోన్ తీసుకురావడమే కాకుండా దానికి స్థలాన్ని కేటాయించి ఢిల్లీలో ఉన్న ఎంపీలందరినీ కూడగట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీలందరినీ కూడగట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూర్చొని 10,000 కోట్ల పైన శాంక్షన్ చేయించి రైల్వే జోన్ కి ఈ రోజు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అట్లాగే నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్ హైవేస్ కి తమ వంతు కృషిగా దాదాపు ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చేవన్నీ 75,000 కోట్ల పైన అక్కడ శాంక్షన్ చేయించుకొని ఈ రోజు మీరు చూస్తే వైజాగ్ నుంచి రాయపూర్ గనక వెళ్తే ఎక్స్ప్రెస్ హైవే 3.5 గంటల్లో వెళ్ళిపోయే పరిస్థితి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, అమరావతి టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే, అమరావతి టు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే, ఇలా రోడ్స్ కూడా ఏమేమి వెయ్యబోతున్నాము, దానికి ఎంత శాంక్షన్ అయింది, అది ఎప్పట్లోగా పూర్తవుతుంది అని చెప్పి క్లియర్ గా గణాంకాలతో సహా, డేట్స్ తో సహా, ఎంత ఖర్చు అవుతుంది, ఏ డేట్ లో ఖర్చు అవుతుంది, ఏ అవుతుంది అనేవి కూడా అన్ని చెప్పటం వల్ల ఈ రోజు ఈ పెట్టుబడులు వచ్చాయనే విషయాన్ని గమనించుకోవాలి.